నంద్యాల పట్టణంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ఇప్పుడు కేవలం రాజకీయ ఉనికి కోసం తిరుమల లడ్డు కల్తీ పాపాన్ని పక్కదారి పట్టించడానికే వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ కరువు తీర్చడానికి తెలుగు గంగా, SRBC వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ దేనని గుర్తు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 12,000 కోట్లు ఖర్చు చేసి జిల్లాలోని అన్ని చెరువులకు నీరందించామని, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 13 పంపులను ప్రారంభించి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ప్రారంభించి కేవలం మట్టి పనుల పేరుతో జగన్ తన అనుచరుల జేబులు నింపుకున్నారని, అనుమతులు లేనందున NGT జరిమానా వేసిన అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ స్టేను తొలగించే ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీశారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యం జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. మేము ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో ప్రాజెక్టుల వారికి కూడా మేము చూపిస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా 102 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు వస్తే దానిని దానికి కూడా ఎక్కడ కూడా అదేవిధంగా 28/1/1988 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ జాతికి అంకితం చేసింది ఎవరు? గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే నందమూరి తారక రామారావు గారు చేశారు. మరి అయినా వైసీపీ నేతలు ఏమంటున్నారు? అది కూడా ఘనత మాదే. ఏ కార్యక్రమాన్ని తీసుకునేవంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇందాక మా సోదరి చెప్పినట్టు తెలుసమ్మ 2020లోనే జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆగిపోయింది. మీరు 2020లో ముఖ్యమంత్రి అయితే 24 వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులన్నీ కూడా తను చెప్పినట్టు కూడా ఏ అనుమతులు లేవు. కేవలం రాజకీయ కమిషన్ల కోసం, జగన్ కోసము ఆయన కమిషన్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు. ఎవరు కాంట్రాక్టర్లు? MRK వాళ్ళ MP కాంట్రాక్టరు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం దాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే మొబిలైజేషన్ అమౌంట్ అంతా ఇచ్చి కేవలం రాజకీయాలు కోట్లు సంపాదించుకోవాలనే దురుద్దేశంతో అది ఎలాగపోతుందని చెప్పి కూడా ఆ రోజు తెలుసు. మరి అదే విధంగా మేము ఆపినామని చెప్పి మంత్రి హరీశ్వరరావు కూడా చెప్పాడు కదా. BRS నేత హరీశ్వరరావు ఏం చెప్పాడు? మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాము అని చెప్పినప్పుడు మీకు సంబంధించినటువంటి BRS పార్టీ, ఎందుకంటే మీరంతా ఫ్రెండ్స్, మీరు బిర్యానీలు తింటారు, మీరు మంచిగా కౌలగించుకుంటారు, భాయ్ అంటారు, మంచి వెల్కమ్లు చెప్తారు. మరి మీ వెల్కమ్లు చెప్పినాక నువ్వు ఎందుకు కేసీఆర్ దగ్గరికి పోలేదు? ఎందుకు నువ్వు దాని మీద శ్రద్ధ చూపలేదని కూడా అడుగుతా ఉన్నాం. కనీసం మీకులో నిజాయితీ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డయ్యి రాయలసీమ ప్రజల తరఫున ఆ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆ యొక్క 19లో బ్రహ్మాండమైన కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ప్రజలంతా కూడా ఏకపక్షంగా మిమ్మల్ని తీసుకొచ్చారే. మరి నువ్వు NGTలో ఎందుకు నువ్వు కౌంటర్ వేయలేకపోయావు? ఎందుకు కేసులు చేపించలేకపోయావు? అంటే నిజమైన ద్రోహివి నువ్వు. రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మూల కారణమే తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం ఈరోజు అని కూడా. అది కూడా ఏంటి? అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని దానిని తీసుకొని ఉనికిని కాపాడుకోవడానికి మీరు నిర్వీర్యమైపోతున్నారు. ఈరోజు రాయలసీమలో ఎక్కడ కూడా మీరు నిర్వీర్యం అయిపోతూ ఉంటే ఆ నిర్వీర్యంలో కాపాడుకోవడానికి మీరంతా కూడా చేస్తూ ఉన్నారు.